Hi students, Zoom classes for AP Policy 2025 and AP RJC 2025. ఎప్పుడు నుండి సార్ ఆల్రెడీ మనకి ఫస్ట్ బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి ఒక 70 మందితోని. సో అందుకే ఏంటంటే సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సెకండ్ బ్యాచ్ ఏంటంటే మనకి ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 24 వరకు ఉంటుంది. ఓన్లీ 5 రోజులు మాత్రమే. సో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. మీకు 6 నుండి 6:30 వరకు డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్ సెషన్ కూడా ఉంటుంది. అంటే ఆ రోజు జరిగిన క్లాస్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్ సెషన్ కూడా మీకు 6 గంటలు ఉంటుంది. ఎన్ని బిట్లు ఎక్స్ప్లెయిన్ చేశానంటే 1000 బిట్స్ సెకండ్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. కావాలంటే వాడి యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా మీకు మన వీడియో చివరిన వేస్తాను చూడండి. సో 1000 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ 5 డేస్ మాట ఉంటుంది. 5 డేస్ ఎందుకంటే 25వ తేదీ మనకి ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళ కోసం ఈ మెయిన్ ఈ జూమ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో అన్ని లాజిక్స్ అన్ని షార్ట్ కట్స్ ఎంత కష్టమైన బిట్ అయినా విత్ ఇన్ 10 seconds ఆర్ 15 seconds ఆర్ 20 secondsలో చేయొచ్చు అనమాట. అంత ఈజీగా చెప్తాను అనమాట. ఈ బ్యాచ్ ఏంటంటే మెయిన్లీ ఏపీ ఆర్జేసీ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే వాళ్ళకి 25వ తేదీ ఎగ్జామ్ ఉంది. అందుకని ఏంటంటే 20వ తేదీ నుండి 24 వరకు 5 రోజులు నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. రోజుకు 3 గంటలు. సో ప్రతిరోజు 200 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక 5 రోజులు కనుక 5 200 1000 మాట. సో ఆ విధంగా 1000 బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఇదేంటంటే జస్ట్ మీరు 999 పే చేస్తే చాలా. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో జస్ట్ 1000 రూపీస్ మీరు పే చేసినట్లయితే కింద నా నెంబర్ ఉంది, దానికి ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 20వ తేదీ నుండి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఏంటి సార్ ఈ జాయిన్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఈ 1000 బిట్స్తో పాటు మీకు మ్యాథ్స్ ప్రీవియస్ బిట్స్ విత్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెనేషన్తో 299 మన యాప్లో ఉంది. సో మీరు కనుక ఒకవేళ ఈ జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా కొట్టినట్లయితే ఒక్క మ్యాథ్స్ ఒకటే 299, అదేవిధంగా ఫిజిక్స్ ఒక్కటే 299, కెమిస్ట్రీ ఒకటే 299, అదేవిధంగా టాప్ 100 షార్ట్ కట్స్ ఇన్ మ్యాథ్స్ ఉంది, అది 299 పే చేయాలి. అదేవిధంగా మ్యాథ్స్ నోట్స్ ఫర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ వస్తే దానికి మ్యాథ్స్ నోట్స్ క్లియర్ కట్గా ఉండాలి. సో అది కూడా 299. అదేవిధంగా టాప్ 5 మోడల్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అది కూడా 299. ఇవన్నీ కూడా మన యాప్లో ఉన్నాయండి. సో ఇవన్నీ ఏంటంటే మీరు పర్చేజ్ చేసి కొనేస్తే 1 2 3 4 5 6 అంటే 6 3s 1800 అవుతుందండి. సో జస్ట్ 999 పే చేస్తే మీకు ఇదంతా కూడా ఫ్రీగా వస్తుంది. సో ఇంకా ఆలోచించకుండా మీరు వెంటనే జాయిన్ అవ్వండి. సో కింద నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, అదేవిధంగా మెసేజ్లో కూడా పిన్ చేసిన అందులో కూడా ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే మీరు నాకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి 1000 రూపీస్ పే చేసి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్కి మీరు వెళ్ళండి. నెక్స్ట్ క్లాస్ ఈరోజు ఏదైతే ఉందో ఆ క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. In this session, we are going to learn defining and non-defining relative classes. I request you all to subscribe my channel, like this video and share this video if you like, and give your valuable comments. Let's enter our session. Defining and non-defining relative classes. ఈ సెషన్లో మనం డిఫైనింగ్ మరియు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్ 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో ఫస్ట్ యూనిట్లో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ అనేది ఉంది. దీని తర్వాత మీరు దాని గురించి క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్లో చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ని కూడా ఈ క్లాస్ తర్వాత మనము డీటెయిల్గా మనం నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు లర్న్ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్, it is very important to know what is a relative class. Defining non-defining relative classes నేర్చుకునే ముందర అసలు మనకి relative class అంటే ఏంటి అనేది మనం చూద్దాం. Look at these sentences. I saw a man who was a millionaire. It is an example of a relative class. He saw an animal which was a tiger. It is also an example of a relative class. Here I saw a man, it is a class. Who was a millionaire, it is a subordinate class. Here who is used, it joins these two sentences. I saw a man was a millionaire, it joins these two classes. So it is a subordinate class. Whenever such type of WH words are used as conjunctions, these are called relative classes. ఈ who అనేది ఎవరిని తెలియజేస్తుంది? ఈ man ని తెలియజేస్తుంది. He saw an animal which was a tiger. ఇక్కడ which అనేది ఎవరిని తెలియజేస్తుంది? an animalని తెలియజేస్తుంది. వీటిని రిలేటివ్ క్లాసెస్ అంటారు. WH వర్డ్స్ని మనము కొన్ని సందర్భాలలో కంజంక్షన్స్గా ఉపయోగించడం జరుగుతుంది. అవి రిలేటివ్ క్లాసెస్ అవుతాయని చెప్పి మనం చెప్పచ్చు. అవేంటి? హూ అనేది పర్సన్ని తెలియజేస్తుంది. హూమ్ అనేది కూడా పర్సన్ని తెలియజేస్తుంది. విచ్ అనేది కూడా పర్సన్ని తెలియజేస్తుంది. చూద్దాం. హూ,
హూమ్, విచ్ అనేవి పర్సన్స్ని తెలియచేస్తాయి. విచ్ థింగ్ని తెలియచేస్తుంది, యానిమల్ని తెలియచేస్తుంది. విచ్ అనేది థింగ్ని తెలియచేస్తుంది, యానిమల్ని తెలియచేస్తుంది. దట్ అనేది థింగ్ని తెలియచేస్తుంది. ఇట్ రిఫర్స్ టు ఏ థింగ్. వేర్ డినోట్స్ ప్లేస్, వన్ డినోట్స్ టైం. అంటే ప్లేస్ వచ్చిన సందర్భాల్లో వేర్ ఉపయోగించాలి, టైం వచ్చిన సందర్భాల్లో వెన్ ఉపయోగించాలి, థింగ్ వచ్చిన సందర్భాల్లో విచ్ లేదా దట్ ఉపయోగిస్తాము, యానిమల్ వచ్చిన సందర్భంలో విచ్ ఉపయోగిస్తాము, పర్సన్ వచ్చినప్పుడు అర్థాన్ని అనుసరించి ఎవరైతే అన్నప్పుడు హూ అని, ఎవరినైతే అన్నప్పుడు హూమ్ అని, ఎవరి యొక్క అన్నప్పుడైతే విచ్ అని మనం ఉపయోగించాలి. సో ఇక్కడ ఈ WH వర్డ్స్ని మనము కంజంక్షన్స్గా యూజ్ చేసాం. వీటిని మనము రిలేటివ్ క్లాజెస్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ ఎ మిలీనియర్. ఇక్కడ హూ అనేది మనకి సూట్ అవుతుంది, హూజ్ అనేది సూట్ అవుతుంది కదా, హూమ్ అనేది సూట్ అవుతుంది కదా, దట్ అనేది సూట్ అవుతుంది కదా. హీ సా అన్ యానిమల్ విచ్ వాజ్ ఎ టైగర్. ఇక్కడ విచ్ అనేది మనకి కరెక్ట్ వర్డ్, ఇక్కడ హూ అనేది రాదు కదా, యానిమల్ని తెలియచేసేది విచ్. సో ఇలాంటి వాటిని ఇది ఒక మెయిన్ క్లాజు, ఇది ఒక సబార్డినేట్ క్లాజు, ఇది ఒక రిలేటివ్ క్లాజుగా ఉపయోగపడింది. సా అన్ యానిమల్ విచ్ వాజ్ ఎ టైగర్, ఈ మెయిన్ క్లాజు, ఈ సబార్డినేట్ క్లాజు, WH వర్డ్తో కూడినటువంటి సబార్డినేట్ క్లాజ్ని కలిపి మనము రిలేటివ్ క్లాజెస్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. Basically, relative clauses are classified as defining relative clause, non-defining relative clause. Basically, relative clauses are classified as defining relative clause, non-defining relative clause. What is a defining relative clause and what is a non-defining relative clause? అసలు డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us discuss what is a defining relative clause. A defining relative clause identifies who or what we are speaking about. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మాత్రమే తెలియచేసేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అన్ ఎసెన్షియల్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ని మనము ఎసెన్షియల్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది. రిలేటివ్ క్లాజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. వాట్ ఈస్ అ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్? ఇట్ ఐడెంటిఫైస్ who or what we are speaking about. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మాత్రమే తెలియచేసేదాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎసెన్షియల్ రిలేటివ్ క్లాజ్. దీన్ని ఎసెన్షియల్ రిలేటివ్ క్లాజ్ అని కూడా చెప్తాం. Just look at the examples and then we clearly identify what is a defining relative clause. I like the man who lives next door. Here look at this sentence. It is a relative clause. I like the man is a main clause. Who lives next door is a subordinate clause. Then ఈ రెండింటిని కలిపి మనం రిలేటివ్ క్లాజ్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. బట్ ఎందుకు ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అయింది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాజ్ని మొత్తం క్లోజ్ చేద్దాం. ఐ లైక్ ద మ్యాన్. ఎవరు ఆ మ్యాన్? ఎవరు? వీ నీడ్ సమ్ ఎసెన్షియల్. మనకి తప్పనిసరిగా అర్థాన్ని పూర్తి చేయాలి అంటే మనకు ఒక వాక్యం అవసరం పడుతుంది. అందుకే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఐ లైక్ ద మ్యాన్. హూ వాజ్ దట్ మ్యాన్? లివ్స్ టు నెక్స్ట్ డోర్. మన పక్కన నివసించేటువంటి వ్యక్తి అంటే నాకు ఇష్టము. ఐ లైక్ ద మ్యాన్. ఇది క్లోజ్ చేస్తే మెయిన్ క్లాజ్ అర్థాన్ని ఇస్తుంది, బట్ వీ హ్యావ్ టు ఫినిష్. ఏంటో అక్కడ మీనింగ్ ఇంకా ఉంది. ఐ లైక్ ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్. సో ఇలాంటి దాన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. ఇది లేనట్లయితే దీని యొక్క అర్థం పూర్తి చేయలేము కాబట్టి దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటాం. షీ హ్యాస్ నో ఐడియా వై దట్ హ్యాపెన్. వాట్ అబౌట్ హర్ ఐడియా? షీ హ్యాస్ నో ఐడియా. ఆమెకు ఆలోచన లేదు. దేని గురించి లేదు? వై దట్ హ్యాపెన్, అలా ఎందుకు జరిగింది అనేటువంటి విషయం ఆవిడకు తెలియదు. సో దీన్ని మనం క్లోజ్ చేసినట్లయితే షీ హ్యాస్ నో ఐడియా, దేని గురించి ఐడియా లేదు. Why that happened? So it is a defining relative clause. Look at another one. He needs someone. Why does he need someone? అతనికి ఎవరో ఒకరు ఎందుకు కావాలి? whom he can trust. ఎవరినైతే నమ్ముతాడో వారు అతనికి అవసరము. It is a defining relative clause. Next, I have a friend whose uncle is a liar.
ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, టెల్ మీ అబౌట్ హిస్ ఫ్రెండ్. అతని స్నేహితుడి గురించి ఏదో చెప్పాలి. హూజ్ అంకుల్ ఈజ్ ఎ లాయర్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి యొక్క అంకుల్ ఒక లాయర్ అని చెప్పి మనము చెప్పాలి. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ మీన్స్ ఇట్ ఐడెంటిఫైస్ who or what we are speaking about. I like the man. Ever a man who lives to next door. She has no idea what was that idea, why that happened. He needs someone who is someone whom he can trust. I have a friend. What has his friend whose uncle is a lawyer. ఇవి లేనట్లయితే ఆ వాక్యాల యొక్క అర్థం మనం పూర్తిగా చెప్పొచ్చు, కానీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి, ఏదో ఇంకా సమాచారం ఉంది అని చెప్పి మనకి తెలియచేసేదే డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పి మనము చెప్పచ్చు. కమ్ టు నెక్స్ట్ వన్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. వాట్ ఈస్ ఎ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్? ఇట్ జస్ట్ గివ్స్ some more information about who or what we are speaking about. A non-defining relative class gives us some more information about who or what we are speaking about. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారికి సంబంధించి కాస్త సమాచారాన్ని ఇవ్వడం. ఎక్కడేంటి, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని తెలియచేస్తుంది. ఇదేంటి, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారికి సంబంధించినటువంటి అదనపు సమాచారాన్ని ఇస్తుంది. దిస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ కామా ఆర్ హైపెన్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్ని మనము కామా లేదా హైపెన్తో సెపరేట్ చేయొచ్చు. బట్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసులు అలాంటి కామాలు హైపెన్లు అనేవి ఉండవు. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. మై ఫాదర్, ఇక్కడ చూడండి కామా ఉంది. హెర్ ఫ్రెండ్ చూడండి కామా ఉంది. ద గార్డెన్ చూడండి కామా ఉంది. ఇలా ఈ అండర్లైన్ చేసిన పార్ట్స్ని మనము నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటాము. వితౌట్ హ్యావింగ్ this non-defining relative class we can get the meaning of this sentence. ఈ non-defining relative class లేకపోయినా మనకి పూర్తి అర్థం వస్తుంది. బట్ దిస్ non-defining relative class gives us additional information. అంతే, మనకి అదనపు సమాచారాన్ని ఇస్తుంది. ఇది లేకపోయినా సెంటెన్స్ మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. మై ఫాదర్ హూ ఈస్ డూయింగ్ బిజినెస్ ఎర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. మై ఫాదర్, ఎవరు? మా ఫాదర్. హూ ఈస్ డూయింగ్ బిజినెస్, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మా నాన్నగారు, ఎర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారు. ఇఫ్ వీ క్లోజ్ దిస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ హూ ఈజ్ డూయింగ్ బిజినెస్ అండ్ రీడ్ దట్ మై ఫాదర్ ఎర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఇది ఉన్నా లేకపోయినా మనకు అదనపు సమాచారాన్ని, ఇది కేవలం అదనపు సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. ఇది లేకపోయినా వాక్యం పూర్తి అర్థాన్ని మనకి ఇస్తుంది. మై ఫాదర్ ఎర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, మా నాన్నగారు బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరు ఫాదరు? హూ ఈస్ డూయింగ్ బిజినెస్, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అతను మా నాన్నగారు. ఎర్న్స్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో it is a non-defining relative class. It gives additional information. It gives some more information. Even though we don't have this type of non-defining relative class, we can get the meaning of this sentence. ఇది లేకపోయినా మనకి వాక్యం యొక్క అర్థం పూర్తిగా ఉంటుంది తప్ప ఏమీ కూడా మారదు. Her friend whom I have known for years came to my house today. Her friend, who was her friend? Whom I have known for years. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె స్నేహితుడు నాకు తెలుసు. Came to my house today. ఆ ఫ్రెండ్ ఈరోజు మా ఇంటికి రావటం జరిగింది. ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని క్లోజ్ చేసేయండి. హర్ ఫ్రెండ్ కేమ్ టు మై హౌస్ టుడే. వీ నీడ్ నాట్ గెట్ దిస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, బట్ ఇట్ గివ్స్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది మనకి అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరో ఫ్రెండ్, కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫ్రెండ్ నాకు తెలుసు అని చెప్తున్నామంతే. వాక్యం యొక్క అర్థం మనకి కావాలి అంటే ఈ సెంటెన్స్తో మనకి పని లేదు, బట్ ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హర్ ఫ్రెండ్ హూమ్ ఐ హ్యావ్ నోన్ ఫర్ ఇయర్స్ కేమ్ టు మై హౌస్ టుడే. నెక్స్ట్, ద గార్డెన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లాసమింగ్ ఫ్లవర్స్ ఓవర్లుక్ ద హిల్. హౌ వాజ్ ద గార్డెన్? ఎలా ఉంది గార్డెన్? ఎలా ఉంది? విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లాసమింగ్ ఫ్లవర్స్. చక్కగా వికసించిన పూలతో ఆ గార్డెన్ కలకల్లాడుతుంది. ఓవర్లుక్ ద హిల్, ఆ గార్డెన్లోంచి ఆ కొండని మనము చూడొచ్చు. బట్ ఈ సెంటెన్స్ అవసరం లేదే, ఇది క్లోజ్ చేద్దాం. ద గార్డెన్ ఓవర్లుక్ ద హిల్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ని క్లోజ్ చేసేసాం. విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లాసమింగ్ ఫ్లవర్స్ అనేది క్లోజ్ చేసేసాం. ద గార్డెన్ ఓవర్లుక్ ద హిల్,
without having this non-defining relative clause, we can get the meaning of this sentence. But if we insert, it gives additional information. ఆ గార్డెన్ గురించి కాస్త అదనపు సమాచారాన్ని ఇచ్చింది. గార్డెన్ ఎలా ఉంది, ఫాదర్ గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చింది, బిజినెస్ చేస్తున్నారు అని. ఫ్రెండ్ గురించి అదనపు సమాచారం ఇచ్చాం, అతను ఆ ఫ్రెండ్ నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పి. సో ఈ విధంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఉంటుంది. బట్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ పర్టికులర్లీ ఐడెంటిఫైస్ ఆర్ డిఫైన్స్ whom we are talking about and what we are talking about. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో పర్టికులర్గా దాన్ని తెలియచేస్తుంది. ఈ వాక్యం తప్పనిసరిగా మనకు అవసరం. ఐ లైక్ ద మ్యాన్, నాకు మనిషి అంటే ఇష్టం. ఎవరా మనిషి? ఐ లైక్ ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్. నా పక్కన ఉండేవాడు, ర్యాంక్ సంపాదించినవాడు, కప్పు సాధించినవాడు. బట్ ఎవరో అనేది మనం చెప్పాలి. షీ హ్యాస్ నో ఐడియా, ఆవిడికి ఆలోచన లేదు, దేని గురించి ఆలోచన లేదు. షీ హ్యాస్ నో ఐడియా హౌ ద వార్ హ్యాపెన్, ఆ యుద్ధం ఎందుకు సంభవించిందో. షీ హ్యాస్ నో ఐడియా, ఆ సమ్ గురించి తనకు ఎటువంటి ఆలోచన లేదు. మనం ఫుల్ఫిల్ చేయాలి తప్పనిసరిగా. ఆ సెంటెన్స్ తర్వాత మనకు సమాచారం కావాలి కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. బట్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ లేకపోయినా మనము సమాచారాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇట్ గివ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్కి సంబంధించి మన టెక్స్టువల్ ఎక్సర్సైజ్ ఎలా ఉందో చేద్దాం. Let us look at these sentences and know the defining and the non-defining relative clauses. Look at the first one. Nick has a small foot which helps him balance. If you identify, it is a non-defining relative clause. Nick has a small foot which helps him balance అనేది మనకు తెలిసిన విషయమే. ఆ స్మాల్ ఫుట్ అనేది ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సెకండ్ వన్, Nick, who was born in Melbourne, now lives in Los Angeles. Yes, who was born in Melbourne అనేది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. దాన్ని రిమూవ్ చేస్తే Nick lives in Los Angeles అని చెప్పొచ్చు కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది. థర్డ్ వన్, I read about a disabled man who had managed to achieve great things and help others. I read about a disabled man. Who was that disabled man? Ever a disabled man? Definitely we need some information. Who had managed to achieve great things and help others. A disabled man ఎవరో తెలియాలి కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. I decided to give people the courage that the article had given me. What was about the courage? ఆ కరేజ్ ఏంటి? ఆ కరేజ్ తనకి ఎలా వచ్చింది? That the article had given me. సో ఇది కూడా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఐడెంటిఫికేషన్ అనేది కావాలి కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ వన్, Nick, who later achieved a degree, says this. Who later achieved a degree, it is an additional information. సో ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అది రిమూవ్ చేసినా కూడా Nick says this అని చెప్పి మనం చెప్పచ్చు. అండ్ another exercise is there which was given in our textbook, and ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ ఇది. The meeting which was held in the town hall was a great success. The people who live in glass houses must not throw stones. The teachers who have taught Abhiram say that he is an exceptionally creative student. Napoleon, who won the French honor, died at St. Helena. The silk sarees which are made in Benares are popular all over the world. Just think of yourself, what are defining relative clauses and what are non-defining relative clauses among these sentences. ఈ సెంటెన్సెస్లో ఏవి డిఫైనింగ్ ఏవి నాన్ డిఫైనింగ్ చూద్దాం. The meeting which was held in the town hall was a great success. ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరిగినా మనకు కావాలి తప్పనిసరిగా కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. చాలా చోట్ల చాలా సమావేశాలు జరుగుతూ ఉంటాయి, బట్ ఇక్కడ ఈ మీటింగ్ అన్నాం, దా మీటింగ్ అన్నాం, ఏ మీటింగ్ అది? సో డెఫినెట్లీ వీ నీడ్ సంథింగ్, మనకి సమాచారం కావాలి కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్.
అద్దాలలో నివసించే వాళ్ళు ఇతరుల మీదకి రాళ్ళు విసరకూడదు అంటే అలా విసిరితే ముందు వాళ్ళ అద్దాలే పగిలిపోతాయి. సో ఇక్కడ పర్టికులర్గా ఏ పీపుల్ అనేది ఇచ్చాడు మనకి, కాబట్టి ఇది కూడా మనకి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ద టీచర్స్ హూ హ్యావ్ టాట్ అభిరామ్ సే దట్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. ఇక్కడ పర్టికులర్గా అభిరామ్ గురించి చెప్తున్నాం కాబట్టి అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. నెపోలియన్ హూ వాన్ ద ఫ్రెంచ్ ఆనర్ డైడ్ అట్ సెయింట్ హెలీనా. ఆ నెపోలియన్ గురించి సెయింట్ హెలీనాలో నెపోలియన్ చనిపోయాడని చెప్పొచ్చు. హూ ఆన్ ద ఫ్రెంచ్ ఆనర్ అనేది మనకు అవసరం లేదు. సో అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ద సిల్క్ సారీస్ విచ్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్ ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏ సిల్క్ శారీస్ ఇక్కడ బెనారస్లో తయారయ్యే సిల్క్ శారీస్ అన్నారు కాబట్టి ఇది మనకి తప్పనిసరిగా అవసరం కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ ఇచ్చిన వాటిని మనము డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్గా చేయొచ్చు. ఇది కూడా ఎక్సర్సైజ్ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ డిఫైనింగ్ కావాలా నాన్ డిఫైనింగ్ కావాలా? ద మహాప్రస్థానం ఈజ్ ఎ పాపులర్ బుక్. థర్డ్ వన్, సురేష్ డాష్ హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఫోర్త్ వన్, ఈజ్ దిస్ ద స్ట్రీట్. ఫిఫ్త్ వన్, ది ఎక్స్ప్రెస్ డాష్ has just arrived. Sixth one, the place dash has been closer to traffic. Seventh one, this is a famous engineering college. Eighth one, my sister has secured a job as an engineer in BHEL. Ninth one, the theatre was designed by Mr. Rao. 10th one, Vishwanath is one of the outstanding directors in Telugu film industry. We are asked to fill these blanks using defining and non-defining relative clauses. This is the peaceful place that is liked by every naturalist. This is defining relative clause avutundi. The Mahaprasthanam is a popular book which I have bought in Hyderabad. This is defining relative clause avutundi. Suresh, who is my cousin, has left the school just now. This is non-defining relative clause. Is this a street where meat is sold? This is defining relative clause. The express which runs between Delhi and Chennai has just arrived. This is the express. What kind of express? This is a express anadi manaki తెలియచేస్తుంది. Defining relative clause. The place which is behind our house has been closer to traffic. The place has been closer to traffic which is behind our house. Ekkadun the place which is behind our house. So ఇది defining relative clause. This is a famous engineering college that is founded by Mr. Yashwant. Famous engineering colleges చాలా ఉంటాయి, బట్ ఇది ఒక famous engineering college. ఏంట famous engineering college? We have to identify something that is founded by Mr. Yashwant. ఇది defining relative clause. Eighth one, my sister who has completed her education in Bangalore has secured a job as an engineer in BHEL. ఇది మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పొచ్చు. who has completed her education in Bangalore రిమూవ్ చేసినా మనము సెంటెన్స్ని పొందగలం. The theatre which was built in 2012 was designed by Mr. Rao. ఏ థియేటర్ అది? which was built in 2012. పర్టికులర్ పలానా చాలా థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. Vishwanath is one of the outstanding directors in Telugu film industry which produces a number of creative directors. ఇది కూడా మనం defining relative clause గా చెప్పొచ్చు. In this way, defining and non-defining relative clauses are there. Please watch this lesson carefully. Thank you very much and don't forget to subscribe my channel.